కరీంనగర్ హుజురాబాద్లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు గంటల తరబడి అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ఒక్క బస్సు కూడా రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు బస్టాండ్లోనే నిరసనకు దిగారు. బస్సులకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టడంతో కొంతసేపు బస్సులు రాకపోకలు స్తంభించాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రయాణికులను శాంతింపజేశారు. మరోవైపు వరంగల్ నుంచి రావాల్సిన బస్సులు ఆలస్యంగా రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని డిపో మేనేజర్ వివరణ ఇచ్చారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్కు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తమ ఆందోళన విరమించారు. గుజరాత్ డిపో వారికి మేము మేనేజర్ గారు ఒకటే విన్నపం చేస్తున్నాము. అయ్యా, ఇప్పటికైనా మా ప్రయాణికుల బాధలు ఇబ్బందులు అన్నది మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గత నాలుగు గంటల నుండి మేము హుజరాబాద్ బస్ స్టాండ్లో కరీంనగర్కి పోయడానికి ఒక్క బస్సు కూడా వీలు లేదు. ఒక్క బస్సు కూడా పంపించడానికి ఒక్క బస్సు వస్తలేదు. అదే బస్సులు ఎంటీగా బస్సులు ఒక్కొక్క బస్సు వరంగల్కి పోయే బస్సులల్లో 2-3 ప్రయాణికులతో బస్సులు పంపిస్తున్నారు. ఇంత చిత్తశుద్ధి లేదా మేనేజర్ గారు, గుజరాత్ మేనేజర్ గారు మేము కోరుతున్నాము. ఎందుకంటే కరీంనగర్కి పోవడానికి 200-300 మంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. పిల్లలతోటి రేపు స్కూల్ బంద్ అంటున్నారు. ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీరు తొందరగా స్పందించి బస్సులు వేయాలని కోరుకుంటున్నాము. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, యాక్చువల్లీ కరీంనగర్ బస్ స్టాండ్లో బస్సులు ఎందుకు లేవు, అలాగే ప్రయాణికులు ఏమంటున్నారు, అధికారులు ఏమి వివరణ ఇచ్చారు? రమణ, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సహనం పరీక్షకు గురైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హుజురాబాద్ బస్టాండ్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కరీంనగర్ వెళ్లే ఒక్క ఆర్టీసీ బస్సు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంటే గంటల తరబడి బస్టాండ్ లోనే వేచి చూసిన బస్సులు రాకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. చివరకు బస్టాండ్ లోనే ప్రయాణికులు ఆందోళనకు దిగిన ప్రయాణికులకు బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకైతే ఎదురడంతో కొంతసేపు బస్సులు రాకపోకలైతే స్పందించాయి. అది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ప్రయాణికులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు వరంగల్ నుంచి రావాల్సిన బస్సులు ఆలస్యం అవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని డిపో మేనేజర్ వివరణ ఇచ్చారు. ప్రయాణికులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ కు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులు తమ ఆందోళన విరమించారు. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ ఘటనలు చోటు చేసుకోవడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేయడంతో వాటిని ప్రత్యామ్నాయంగా సరిపడా బస్సులను ఏర్పాటు చేసుకోవడం వలన ఈ సమస్యకు ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో కూడా అయితే ఇదే పరిస్థితి నెలకొంది. రాత్రి వరకు సుమారు 4 గంటల వరకు కూడా, సాయంత్రం 6 గంటల నుండి 9-10 గంటల వరకు కూడా బస్సులు లేకపోవడంతో కూడా అక్కడ అయితే ఆ ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేసి అధికారులను నిలదీసి ఆందోళనకు దిగుతూ ఓవైపు అధికారులు నిలదీసిన పరిస్థితి నెలకొంది. మొత్తం అయితే అటు హుజురాబాద్ ఇటు కరీంనగర్ వరకు రాత్రి వరకు బస్సులు లేకపోవడం వల్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురై అధికారులతో గొడవకు దిగిన పరిస్థితి. ఒకవైపు ఆందోళన చేస్తూ మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులను అడ్డుకోవడంతో అయితే కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఉంది. అదే అదనపు బస్సులను నడపాలని, ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు అనుగుణంగా ఉంటూ పునరుత్తంగా కూడా చర్యలు తీసుకుని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ జిమ్.